ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, అతడు చేయునదంతయు సఫలమగును. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. ఇది ఒక వాగ్దానంలా ఉంది కదా. ఆశీర్వాదకరమైన వచనం. ఆశీర్వాదమే. ఆశీర్వాదం పొందాలంటే మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే పైన ఒక కండిషన్ ఉంది. దానిని ఫుల్ఫిల్ చేస్తే మనం ఈ ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం. ఏంటి ఆ కండిషన్? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడే ఈ ఆశీర్వాదానికి అర్హుడు. మరి పైన చెప్పబడిన వాటిలో ఏమైనా చేస్తున్నామా, లేక వాక్యానికి విరుద్ధంగా నడుచుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు చేసిందంతా సఫలం అవ్వాలి అంటే కేవలం నీ ఆలోచన కష్టం సరిపోదు. దేవుడు తోడు కావాలి. దేవుడు తోడుగా సహాయంగా ఉండాలంటే ఆయన చెప్పినట్టు, ఆయనకి నచ్చినట్టు జీవించాలని మర్చిపోకు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.